ఇలా గనక ట్రై చేస్తే పిల్లలు వద్దనకుండా మొత్తం తినేస్తారు. నువ్వులు చాలా రోజుల నుంచి ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వులు ముద్దలు చేద్దాం కదా అని ప్రిపేర్ చేశాను. మామూలుగా ముద్దలు కడితే ఏం లాభం ఉంటుంది? కొంచెం అట్రాక్టివ్గా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇలాంటి సిలికాన్ మౌల్డ్స్లో నువ్వుల ముద్దలు పెట్టేసి ఇలా అచ్చులు పోసానమాట. సో పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత అట్రాక్టివ్గా వాటికైతే అట్రాక్ట్ అవుతారని చెప్పేసి ఇలా చేశాను. మా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మొత్తం అయితే మౌల్డింగ్ పెట్టేసేసి ఇలా చేశాను. రకరకాల షేప్లో ఎంత క్యూట్గా, ఎంత సూపర్గా ఉన్నాయి కదా. స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా సుమన అయితే చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. ఏది సెలెక్ట్ చేసుకోవాలా అనే దానికి కూడా 5 minutes పట్టింది. అంత సూపర్గా, అంత కలర్ఫుల్గా, అంత అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. సో మా సుమన, మా నందన చాలా చాలా హ్యాపీ. ఇంకా వీళ్ళకైతే క్యారెట్కి కూడా పెట్టేశాను. చూడండి, కొన్ని కారాలు, ఇంకా కొన్ని నువ్వుల ముద్దలు పెట్టేశాను. ఇలా పెడితే కొనుక్కోవాలి అని చెప్పేసి 2 రూపాయలు 3 రూపాయలు అడగరు కదా, చక్కగా ఇవే తినేస్తారు. సో మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.